ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రేవ్ పార్టీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. సో అదే విషయం మీద మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో పాటు తమన్నా సింహాద్రి ఉన్నారు. సో హాయ్ తమన్నా. సో అంటే డ్రగ్స్ విషయం పక్కన పెడితే మీరు కొంచెం పర్సనల్ గా కూడా అవన్నీ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కొన్ని మీడియాలలో. ఆడపిల్లల్ని ఎరవేస్తుందని అదని ఇదని మాట్లాడుతున్నారు కదా, అది ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టైం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. బయట గురించి అయినా కరాటికల్ అని అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా ఇక్కడ జరిగిన ఇష్యూస్ మీద తొందరగా వాయిస్ ఇవ్వరు, కానీ ఆ ఆర్టిస్ట్ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేకపోతే ఇలా ఇరుక్కున్నప్పుడు కేసు అయినప్పుడు రకరకాలుగా బయటకు వచ్చి ఇష్టానికి విజృంభణ స్టార్ట్ చేస్తారు, యుద్ధాలు వాళ్ళ మీద. ఇంకా అవును, మరి మేమే దొరికిపోయాం కదా. ఏ పబ్బుల్లో దొరికిపోయాం, ఎవరితో పడుకుంటే దొరికిపోయాం. అంటే మిగతా అమ్మాయిలు ఎవరు, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలు? వస్తుంది టైము. ఇప్పుడు ఈ టైం ఎలా వచ్చిందో ఆ టైం కూడా వస్తుంది. ఎలా ఉంటారు వ్యక్తిగతంగా? అంటే మీకు తెలుసు కాబట్టి. నేనే తోపుని, తెలుగు టీవీ ఫిలిం ఇండస్ట్రీ నా చేతిలో ఉంది అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది కంపల్సరీ. ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రేవ్ పార్టీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది దాంట్లో దొరికారని చెప్తున్నారు. అండ్ బట్ పేర్లు అయితే కొన్ని బయటికి రావట్లేదు. అండ్ సన్ రైజ్ సన్సెట్ పేరు మీద అక్కడ నిర్వహించిన ఆ పార్టీలో దొరికిన వాళ్ళల్లో ఇక్కడ హేమ గారు ఉన్నారు, అండ్ మిగతా కొంతమంది ఆర్టిస్టుల పేర్లు ఉన్నారు. చిన్న చిన్న పేర్లు బయటకు వస్తున్నప్పుడు కూడా క్లియర్గా ఇప్పటికి కూడా రావట్లేదు బయటికి. సో అదే విషయం మీద మాట్లాడటానికి ప్రెజెంట్ మనతో పాటు తమన్నా సింహాద్రి ఉన్నారు. సో హాయ్ తమన్నా, నమస్తే. సో పిఠాపురంలో బాగా జోరుగా ప్రచారం చేసి భారత చైతన్య విభజన పార్టీ, సో ఆ పార్టీ తరపు నుంచి రామచంద్ర యాదవ్ పార్టీ నుంచి పోటీ చేసి కంటెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు, అటువైపు వంగా గీత గారి మీద కూడా నువ్వు కూడా సై అంటే సై అని సో హైదరాబాద్కి వచ్చేసావు. హైదరాబాద్కి వచ్చేలేదు రోషన్ గారు, కొద్దిగా పని మీద వచ్చాను. ఆ పని మీద వచ్చినప్పుడు మీరు పిలవటం జరిగింది. హైదరాబాద్కి వచ్చేసానంటే మళ్ళీ అయిపోయింది వచ్చేసింది అన్నట్టుంది. సో నేను హైదరాబాద్ కాదు, పిఠాపురంలోనే ఉన్నా, అక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాను. ఓకే. సో ప్రెసెంట్ అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద. అంటే బిఫోర్ ఇండస్ట్రీలో డ్రగ్స్ మీద చాలాసార్లు చర్చలు జరిగాయి, విచారణకు పిలిచారు, వాళ్ళకు కూడా క్రమశిక్షణ క్లాసెస్ కూడా నిర్వహించి తీసుకోకూడదు, ఇది చాలా హార్మ్ఫుల్ మనకి సొసైటీకి అని చెప్పి కూడా చాలా మంది బయటికి తీసుకురావడం జరిగింది. బట్ అది మర్చిపోయే లోపే మళ్ళీ ఇప్పుడు ఈ రేవ్ పార్టీ, సో సన్ రైజ్ సన్సెట్ పేరు మీద పెట్టడం, అండ్ ఇక్కడైతే హైదరాబాద్లో నిఘా ఎక్కువ ఉందని చెప్పేసి బెంగళూరులో నిర్వహించడం, బట్ దాన్ని అనుకోకుండా పట్టుకోవటం అండ్ మన వాళ్ళు దొరకటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అండ్ పాజిటివ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇదంతా హెల్దీ కాదు, ఇది చాలా తప్పు, ఇలా ఎందుకు చేస్తున్నారు ఇంకా అనే దాని మీద కూడా. బట్ కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది మీరు అండ్ కరాటీ కళ్యాణి. మీరైతే చాలా పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయి విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద ఏం చెప్తారు? అంటే రోషన్ ఏంటంటే ఇప్పటికే మన తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి మన తెలుగు వాళ్ళు రావటానికి మన తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇండస్ట్రీ అంటే టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక వ్యభిచార గృహంగా అనుకుంటున్నారు పబ్లిక్. సో ఇలాంటి కార్యకలాపాలు బయటకు వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఇలాంటి వాళ్ళు బెనిఫిట్స్ కోసం చేస్తున్నారు. మనం అందరినీ అనలేం, కొంతమంది చేస్తున్నారు. ఆ కొంతమంది వల్ల పేరు పాడైపోతుంది. సో ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకి మనం గట్టిగా చెప్పాలి కదా, తెలవాలి కదా, వాళ్ళకి శిక్ష పడాలా. ఇలాంటి వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బాయ్కాట్ చేయాలా. ఎందుకంటే ఇంత తులసి మొక్కల్లో గంజాయి మొక్కలా ఉన్న వాళ్ళని గంజాయి మొక్కలు తీసేయాలా. అప్పుడే తులసి మొక్కలు తులసి కోట అందమైన వాతావరణమైన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతుందని ఒక తపనతో నేను మాట్లాడుతుంది జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ బిలీవ్ అయ్యారా తన పేరు బయటకు వచ్చినప్పుడు? అంటే నిజంగానే ఉందా, లేకపోతే ఉన్నా కానీ తను చాలా మందికి తెలుసు తను డ్రింక్ చేయదని కూడా, బట్ అలాంటి డ్రింక్ చేయని వ్యక్తికి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది,
దాదాపు 3 రకాల డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. కదా రోషన్, అదే drugs, అదే. డ్రగ్స్ అది చేయని వ్యక్తి ఇది చేస్తుందా అనుకునే వాళ్ళు ఉన్నారు, బట్ పాజిటివ్ వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఏమనిపించింది మరి? ఇక మనం ఏమనుకుంటాం, పోలీసులు పట్టుకున్నారు, రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారు, బ్లడ్ టెస్ట్ లో దొరికిపోయే రిపోర్ట్స్ వచ్చాయి, ఇంకంత అయినాక ఇంకేమనుకుంటాం, దొరికిపోయారని అనుకుంటాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావు, నీ స్టూడియోలో ఉన్నావు, నీ పేరు వేసారు వాళ్ళు? వేయలేదు కదా. ఎవరు అక్కడ ఉన్నారో వాళ్ళకి అవసరం కూడా లేదు బెంగళూరు పోలీసులకి లేని వాళ్ళు ఫోటోలు పెట్టడం, లేని వాళ్ళ పేర్లు బయట చెప్పేంత. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పటం, వాళ్ళు ఫోటోలు బయట పెట్టడం సో జరిగింది. సో దొంగలు దొరికిపోయారని నేను చెప్తున్నాను. తప్పు చేసినప్పుడు తప్పు చేశారని అనాలి కదా, లేకపోతే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఎవడో ఏమో అనట్లేదు, ఇలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోతూ ఉంటారు. ఇది మన సమాజానికి ఎట్లాంటి ఇది అవుతుంది, మెసేజ్ ఇస్తున్నారు. ఒక టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కొంతమంది రోల్ మోడల్గా తీసుకుంటారు. మనమే ఈ రకంగా తప్పు చేస్తే రేపు యూత్ దీన్ని ఇచ్చేసుకుని దాన్ని యూత్కి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో వీటిని ఇక్కడే ఖండించాలా, బాయ్కాట్ చేయాలా. టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి పేర్లు వచ్చాయో వాళ్ళని ఎప్పుడు ఇంకా లైఫ్ టైం వాళ్ళకి సినిమా టీవీలో కనిపించినంత విధానంగా వాళ్ళని బాయ్కాట్ చేయాలని చెప్పి నేను వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. అంటే డ్రగ్స్ విషయం పక్కన పెడితే, డ్రగ్స్ దాని మీద జరుగుతున్న చర్చ అనేది అందరికి తెలిసిన విషయం. బట్ అది కాకుండా మీరు కొంచెం పర్సనల్ గా కూడా ఆవిడని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కొన్ని మీడియాలలో. అంటే ఆడపిల్లల్ని ఎరవేస్తుందని, అదని ఇదని మాట్లాడుతున్నారు కదా. అది ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పర్సనల్ గా కాదు, పర్సనల్ అనేది నాకు ఆమె ఎటువంటి శత్రుత్వం లేదు, ఆమెతో నాకు ఎటువంటి ఇది లేదు. ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, ఇండస్ట్రీలో ఇన్నది లేదు, కొన్ని విన్నవి పొలిటికల్గా ఉన్నాను. సో కొంతమంది చెప్పటం వినటం, సో ఇలాంటివి ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి అని చెప్తున్నప్పుడు ఏం చెప్పారు? పబ్లిక్ వెళ్తారు, ఇలాంటి పార్టీస్ చేసుకుంటారు, ఇలా వెళ్ళిపోతున్నారు, ఎంతమంది అమ్మాయిలు ఇట్లా తప్పుదావలు పడుతున్నారు అని, ఏంటి ఇండస్ట్రీ ఇదేంటి అన్నప్పుడు, సో ఈ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. తప్పు జరిగిందని ఇంత విత్ ప్రూఫ్ తో బయటకు వచ్చినప్పుడు ఓకే, అది తప్పు జరిగింది, ఓకే కాదంటే అదే మాట్లాడాను నేను. ఇంకా పర్సనల్ అటాక్ ఏం లేదు కదా. అంటే అంటే మిగతా అమ్మాయిలు ఎవరు, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిలు? వస్తుంది టైం, ఇప్పుడు ఈ టైం ఎలా వచ్చిందో ఆ టైం కూడా వస్తాయి, ఎవరు తప్పు చేశారు. ఎందుకంటే ఒకప్పుడు కాస్టింగ్ కోచ్ మీద ఉద్యమం జరిగింది, నేనే ఉన్నా కదా. అప్పుడు ఇంతమంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది, దేవుడా మోరా అని చెప్పి ఒక ఆడపిల్ల ఏడుస్తుంది. ఆడపిల్ల తప్పుదావ పట్టింది, డబ్బు కోసమో ఎవరో నేర్పించటం వల్ల, ఎవరో చెప్పించటం వల్ల అది అంతటితో అయిపోయింది. కానీ ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు వాడుకుంటున్నారు, వాడుకుని తెలుగు వాళ్ళు కాపుడు మేము ఇత్తులు, మాకు ఇంత సపోర్టు, మాకు ఇదేం లేదు అని చెప్పారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? అసలు ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం, ఇలాంటి కల్చరే లేదు, మాకు సంబంధమే లేదు అని చెప్పిన వాళ్ళు ఈరోజు రేవ్ పార్టీస్ ఏంటి, ఇవన్నీ ఏంటి, ఆ హీరో అప్కమింగ్ వచ్చిన అమ్మాయిలతో ఇట్లా కల్చర్కి అలవాటు చేయటం ఏంటి? సో అందుకని ఒకరికి అలవాటు చేస్తే అలవాటు పడొచ్చా ఇవి? ఇప్పుడు నీకు అలవాటు చేస్తే అలవాటు పడతావా? తీసుకో డ్రగ్స్ అంటే తీసుకుంటావా? నా ప్లానింగ్స్ వేరు, నేను వెళ్ళాల్సిన రూట్ వేరు. సో ఆ కల్చర్ నాకు నచ్చదు. సో నేను దూరంగానే ఉంటాను. ఎప్పుడన్నా వర్క్ ఉంటే హైదరాబాద్ వస్తాను, తర్వాత నేను ఆంధ్ర వెళ్ళిపోతాను. అంటే మీ కోణంలో, మీరు ఆలోచించే విధానంలో మిగతా కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కావచ్చు, కొత్తగా వచ్చే అమ్మాయిలకు కావచ్చు, డ్రగ్స్ అలవాటు చేస్తున్నారనే కదా మీదే? నాట్ ఓన్లీ డ్రగ్స్, డబ్బు కోసం, లగ్జరీ లైఫ్స్ కోసం రకరకాలు పనులు చేయించటం, ఎక్కడో ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందువల్ల ఈ టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్యాడ్ పేరు వస్తుంది. సో అందుకని చెప్పి మాట్లాడుతుంది. మీ ఇద్దరికి పర్సనల్ గా ఉందా ఫ్రెండ్షిప్ కానీ, బాండింగ్ కానీ? ఏదన్నా ఫ్రెండ్షిప్ ఏం లేదు, సేమ్ సీజన్ బిగ్ బాస్ లో ఇద్దరు ఒకే సీజన్ కదా. నేను నా ఎంట్రీ అప్పటికి హేమ గారు బయటకు వచ్చేసారు. సో ఎప్పుడో ఫినాలే అప్పుడు 3 days జరిగింది ఫినాలే టైంలో. మాకు ఆ 3 days కలవటం జరిగింది. ఎలా ఉంటారు వ్యక్తిగతంగా? అంటే మీకు తెలుసు కాబట్టి, తన ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. పిల్లడు పేరెంటానికి ముత్తైదుల్లా వెళ్ళిపోయి చేయటం అనేది ఎందుకో ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ చూపించేయటం. ఎక్కడికి వెళ్ళినా ఆమె ఎక్కడున్నా ఎట్లా ఉంటుంది అంటే, నేనే తోపుని, ఎవరేమైనా మాట్లాడినా ఏంట్రా అన్నట్టు మాట్లాడుతాం. సో ఇవన్నీ
మనం చేసేటప్పుడు మీరు అదే విధానంగా ఉండాలి కదా. ఈ తప్పు పనులు ఎందుకు, అడ్వాన్స్గా మాట్లాడటం, ఎక్స్ట్రా ఆర్డినరీ ఎగ్జైట్మెంట్గా మాట్లాడతాం, పొగరగా నాకే తెలుసు అందరూ హీరోలు నా చేతుల్లో ఉన్నారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా చేతిలో ఉంది అన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది కంపల్సరీ. అంటే అందరికీ తెలుసు. ఎప్పుడైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం జరిగిందా ఎక్కడైనా? నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేనేం తక్కువ కాదు కదా రోషన్. మీరు 100కి 90 అయితే నేను 95. సో నన్ను తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు తగ్గను. నన్ను ఎవడు పోషించట్లా, లేకపోతే నన్ను తీసుకెళ్ళి బాహుబలి 2, 3 సినిమాల ఆఫర్స్ నాకేమి ఇప్పించలా. సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, నన్ను అనలేదు. ఇప్పుడు ఏంటంటే తప్పు ఒప్పుకోవాలా, దీన్ని ఎవరు మాట్లాడకపోతే టీవీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక యాక్టర్ వచ్చి వాయిస్ ఇస్తే మాట్లాడితే, నిజం మాట్లాడితే వాళ్ళకి నెక్స్ట్ ఆఫర్స్ ఉండవు. సో కెరియర్ నాశనం అయిపోతుందని ఎవరు మాట్లాడరు. సో వీళ్ళు ఎట్లాగో మనకి ఇచ్చి వచ్చేది ఉండదు. సో ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే. సో మాట్లాడితే బాగుంటది. ఇంకా జరిగింది ఇది తప్పు కాబట్టి సో మాకు తెలిసింది మేము మాట్లాడుతున్నాం. నేను ఒకదాన్ని, కరాటి కళ్యాణి గారు ఒకరు. ఎక్కడో చూసుకుంటే కొన్ని నిజాలు నిప్పుగా మాట్లాడే వ్యక్తుల్లో మేమే ఉన్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుగుండా ఎవడన్నా చచ్చిపోయినా సరే మాట్లాడరు. అట్లా అయిపోయింది మన తెలుగు ఇండస్ట్రీ. ఎవడి స్వార్థం ఆడదే. నేను ఈరోజు షూట్కి వచ్చానా, నేను చేసుకున్నానా, నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా, నేను పోయానా, పక్కన యాక్టర్ చచ్చిపోయినా పట్టించుకోరు. ఎందుకు మీరు ఇంతమంది యాక్టర్స్, పాత యాక్టర్స్ ఇబ్బందుల్లో ఉంటే మీరు వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు, ఇంతమంది హీరోలు ఉన్నారు, ఎందుకు చేయరు? వాళ్ళతో వర్క్ చేసిన వాళ్ళే. వీళ్ళు అవసరానికి పని అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు పొట్ట, వీళ్ళు స్వార్థమే. మన తెలుగు ఇండస్ట్రీలో అంత ఘోరమైన ఇండస్ట్రీ ఎక్కడ అనిపిస్తుంది? మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి, వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు. ఇప్పుడు బాలీవుడ్ చూసుకుంటే సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ చిన్న వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడుతూ ఈవెంట్స్కి వెళ్తారు, షోస్కి వెళ్తారు. ఏమన్నా చిన్న పట్టించుకోరు. అసలు మన తెలుగు వాళ్ళైతే దేవుళ్ళు. ఇక వాళ్ళ ఒక సినిమా అయిపోయిందంటే ఒక దేవుడు అన్న, ఒక శివుడిని అన్న కలవచ్చేమో, వస్తాడేమో, కానీ వీళ్ళు అసలు పబ్లిక్లోకి రావడమే అంత ఇది ఉంటుంది, అంత ఇది ఉంటుంది వీళ్ళకి. అంటే బయట కూడా మీ గురించి మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, మీ గురించి అయినా కరాటే కళ్యాణి అని చెప్పావు కాబట్టి మీ గురించి అయినా, అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా ఇక్కడ జరిగిన ఇష్యూస్ మీద తొందరగా వాయిస్ ఇవ్వరు, కానీ ఆ ఆర్టిస్ట్ ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు లేకపోతే ఇలా ఇరుక్కున్నప్పుడు, కేసు అయినప్పుడు రకరకాలుగా బయటకు వచ్చి ఇష్టానికి విజృంభణ స్టార్ట్ చేస్తారు, యుద్ధాలు వాళ్ళ మీద. ఇంకా అదే కొంతమంది చెప్తున్నాడు, ప్రతిపత్తి కానీ పరమాణం ఉండి తెల్లారిందాక చల్లారలేదు అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళని మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాటిని ఏ విధంగా తీసుకుంటారు? అవును, మరి మేమే దొరికిపోయాం కదా. ఏ పబ్బుల్లో దొరికిపోయాం, ఎవరితో పడుకుంటే దొరికిపోయాం, ఎక్కడ దొరికిపోయాం? మేము దొరికారని నేను చెప్పలేదు, కబుర్లో ఏం చెప్పం కదా. ఏ తప్పు జరిగినా, ఏ తప్పైనా మేము రెస్పాండ్ అవుతూనే ఉంటాం. సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఎందుకంటే నిజాలు నిప్పుగా చేదుగా ఉంటాయి, అందుకే మా గురించి మాట్లాడచ్చు. కానీ ఇవి నిజాలబ్బా, తెలుసుకోవాలా. ఎవరికి తెలీదు? మీకు తెలీదా ఇవన్నీ జరుగుతున్నాయి అని? ఇండస్ట్రీలో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారని నీకు తెలీదా? నేను ఇండస్ట్రీ నీకు అసలు ఇండస్ట్రీలో తెలుసు కాంటాక్ట్స్ అసలు ఎవరికి ఉంటాయి రోషన్? ఇవాళ రేపట్లో నాకు తెలిసి సావిత్రి గారు లేరేమో, లేకపోతే సావిత్రి గారు హోమ్ టూర్ కూడా చేసేస్తాను, ఆ రేంజ్ లో కాంటాక్ట్స్ నీవి. అదే నేను అంటుంది ఏంటంటే, సో ఇండస్ట్రీ అంటే నీకు తెలిసిందే, పబ్ కల్చర్ ఇవాళ రేపు అంతా. ఇప్పుడు దాంట్లో హేమతో పాటు మిగతా కొంతమంది ఆర్టిస్టులు కూడా దొరికారు, కానీ ఆ పేర్లను అంతగా ఎక్కువగా చూపించట్లేదు. ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యేసరికి తన్నే ఎక్కువ మీడియాలో కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు కానీ తన పేరునే ఎక్కువ తీసుకొస్తున్నారు, కాబట్టి ఆ ప్రస్తావన ఎక్కువ మనకి ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు అంతగా ఎక్కువగా ప్రస్తావించారు? అక్కడ సిచ్యువేషన్ లో మేము లేవు. అక్కడ ఏం జరిగిందో మీడియాలో వస్తున్నాయి, పోలీసులు చెప్తున్నారు, కర్ణాటక పోలీసులు. సో అవి చూసి మాట్లాడుతున్నాం. అక్కడ ఇంకా వేరే వాళ్ళ పేర్లు వచ్చినా అక్కడ వాళ్ళు చక్కగా చెప్తున్నారు, మేము కాదు, మేము లేమని చెప్పేసి. ఏమో బ్లడ్ శాంపిల్స్లో రిజల్ట్ వచ్చేసింది, ఫోటోలు మొత్తం వచ్చినాయి. ఇంకేం చెప్పాలా? ఏదో నేను కరాటే కళ్యాణియే చెప్పి, నేను కరాటే కళ్యాణియే తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి చేయించినట్టు నువ్వు మాట్లాడుతున్నావు రోషన్. విసిగెత్తిపోయిందా ఇండస్ట్రీ అంటే నీకు? కల్చరే నచ్చట్లేదబ్బా. ఎక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఉండదు, ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ ఉండదు, ఇలాంటివన్నీ కార్యకలాపాలు. సో ఇవన్నీ చూసి నేనైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాలిటిక్స్ వెరీ బెటర్, హ్యాపీ, గౌరవం అన్నీ ఉన్నాయి చక్కగా.
హ్యాపీగా బతికేయచ్చు. ఇవి ఎంత చేసి అయ్యా అంటే వంగి వంగి దండాలు పెట్టి, లేకపోతే నేను కూడా ఇక ఇలాంటి పనులు చేసుకోవాల్సి వచ్చే సిచ్యువేషన్స్కి వచ్చేస్తాయి. వాటికన్నా మనం అందుకే నేను బయటకి వచ్చేసి పాలిటిక్స్కి వెళ్ళిపోవటం ఎప్పుడు వెళ్ళలేదు ఏ పార్టీస్కి? నాకు అసలు ఇండస్ట్రీలో ఫ్రెండ్సే తక్కువ. ఎప్పుడో హాయ్ హలో, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తక్కువ. ఓకే, నేను పెట్టుకోవాలా ఎక్కువ మీ దాంట్లో రీల్స్ లో కూడా మేము చూసేది శ్రీముఖిని, ముక్క అవినాష్, మీరు అంతే ముగ్గురు నలుగురు కనిపిస్తుంటారు. అది నేను కలిస్తే ఒక 3 or 4 numbers ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కలుస్తా. ఎక్కువ కలవను, ఎందుకంటే నాకు ఎక్కువ ఈ కల్చర్ సెట్ కావట్లే. సో అంటే ఇవన్నీ చూసిన తర్వాత అంత ఇష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఇంత కష్టపడి ఎందుకని ఇప్పుడు చేసేసాం? బాహుబలి 3 చేసామా, లేకపోతే RRR వచ్చేసేసామా? ఎంత కొట్టుకున్నా అక్కడే పడి ఉండాల్సిందే. మనది ఏంటంటే మనం ఇండస్ట్రీ వాళ్ళకి పక్కంటి పుల్లకూర రుచి. ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు, టాలెంట్ వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ చూసుకుంటే అది మొత్తం కన్నడ, మలయాళం వీళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు? నీకు చూసుకుంటే రియాలిటీ షోస్ బిగ్ బాస్లో కూడా కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, మరాఠీ వాళ్ళే. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు? తెలుగు లాస్ట్ సీజన్లో అయితే చాలా మందికి అసలు తెలుగు మాట్లాడుతారు. ఇది మన పరిస్థితి. తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళు కరువు అయిపోయారా? మీకు కృష్ణానగర్ వెళ్ళండి, ఎంత టాలెంట్ పెట్టుకుని ఎంతమంది దొరుకుతారు. మీకు ఎందుకు అంత పక్కంటి పుల్లకూర రుచి? మళ్ళీ వీళ్ళు ఈ టెక్నీషియన్స్ ఏ ఊరంటే మాదంటే గోదావరి జిల్లా అండి. డైరెక్టర్ని మీదే ఊరు అంటే మాది రాజమండ్రి అండి. వీళ్ళు పచ్చి ఆంధ్ర టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించి గోదావరి జిల్లా. కానీ వీళ్ళకి తెలుగు వాళ్ళు నచ్చరు, పక్క రాష్ట్రాలను తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారో, ఎందుకు పెట్టుకుంటారో అది ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఒక రకంగా ఆఫర్లు లేక ఈ వ్యాపకాలకు అలవాటు పడుతున్నారు. అంతే, అదే అయిపోతుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగో ఆఫర్స్ ఇవ్వరు. వీళ్ళకి పక్క రాష్ట్రం వాళ్ళ అమ్మాయిల మీద ఉన్న ధ్యాస మన అమ్మాయిల మీద పెట్టుంటే ఇలాంటివి తగ్గిపోతాయి కదా. చక్క వాళ్ళకి వర్క్స్ ఉంటాయి. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు విజయశాంతి గారు, మన సూపర్ స్టార్ రోజా గారు, ఇలాంటి వాళ్ళు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నారు అసలు మన తెలుగు వాళ్ళు? రోజా గారు లాస్ట్ అనుకుంటా. రోజా గారు, రంభ గారు వీళ్ళతో లాస్ట్. ఇక లేరు తెలుగు అమ్మాయిలు. మొత్తం బొంబాయి, కేరళ, కన్నడ వీళ్ళే కదా. యాక్చువల్లీ కాస్టింగ్ కోచ్ ఆ ఉద్యమం కరెక్ట్ అప్పుడు చేస్తుంది. ఎక్కడో కొంతమంది మాటలు వింటాం ఆ వ్యక్తి, సో అదంతటితో ఎండ్ అయిపోవటం. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయటం, సో అది అట్లా అయిపోయింది. బట్ ఆ కరెక్ట్గా ఉద్యమం ముందుకెళ్ళుంటే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. బాధ వేస్తుంది. ఇప్పటికి లోపల నాకు ఆ బాధ ఉంది. ఎక్కడో పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా, ఎటువంటి స్వార్థానికి లొంగపడకుండా ఆ ఉద్యమాన్ని, కాస్టింగ్ కోచ్ అనే ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళుంటే ఇప్పుడు కొద్దిగా మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడేదేమో అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి తమన్నా లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ వైపు ఆకర్షణ అడిక్ట్ అవుతున్నారు అంటే ఏం చెప్పగలవు? నేను డ్రగ్స్ కన్నా కూడా ఒకసారి అడుగు పెట్టి ఇండస్ట్రీలోకి లగ్జరీ లైఫ్ అంటే కాస్ట్లీ ఫోన్ ఉండాలి, కాస్ట్లీ కార్లు ఉండాలి, రోజు మంచి మెయింటెనెన్స్ ఉండాలి, చూస్తే ఆఫర్స్ ఉండవు. ఇక ఏం చేయలేక ఇలాంటి తప్పుదావలకు వెళ్ళిపోతున్నారు. ఇక ఇలాంటి వాళ్ళు సీనియర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళకి అరేసి వీళ్ళ స్వార్థాల కోసం వాళ్ళకి తప్పుదావ తీసుకెళ్ళి ఎంతమంది లైఫ్లు నాశనం అయిపోతున్నాయి. చూసావా నువ్వు, లేకపోతే విన్నావా? అంతే జరుగుతున్నాయి రోషన్. ఇప్పుడు నడుస్తుందా? అరే బాప్రే, అసలు అది లేకుండానే ఉంటుంది కాస్టింగ్ కోసం కంపల్సరీ. ఎవరు నాకే తప్పట్లేదు, ఈ మధ్య కాలం కూడా తప్పలేదు. నేను ఏదో ఈ మధ్య ఒక మూవీ చేశాను, కమిట్మెంట్ అడిగారా? డైరెక్టర్, ప్రొడ్యూసర్ మంచి నాకు బాగా ఉన్నారు. ఒక యాక్టరే, ప్రసిద్ధిగాంచిన ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్న యాక్టరే. అంటే ఒక హౌస్ సీన్ అనమాట, ఇంటి సీను. ఒక రూమ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రూమ్లో నేను కాస్ట్యూమ్ చేయించేసుకోవటానికి రూమ్కి వెళ్ళినప్పుడు రా కూర్చో అంటే సరేలే, పెద్ద వ్యక్తి, సీనియర్ వ్యక్తి కూర్చోమన్నాడని కూర్చుంటే కొద్దిగా చూపించవా ఒకసారి.
అబ్బా! ఏం అడుగుతున్నాడు ఈడు అసలు ఏంటిది అనుకున్నా. యాక్చువల్ నా ఫోన్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా. అసలే తమన్నా అంటే నోరెక్కువ అని చెప్పి ఇప్పటికే ఆఫర్స్ రావట్లేదు. ఇక ఎందుకులే అని చెప్పేసి పోనీ అని చెప్పి ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం జరిగింది. అది పరిస్థితి. నా కో స్టార్‌కి చెప్పుకొని బాధపడటం జరిగింది. ఆ మంది కొట్టాల్సింది అసలు ఎందుకు అట్లా ఊరుకున్నావు అని చెప్పేసి. సో ఇంత మహా ఘోరంగా ఉంటుంది రోషన్. ఎందుకు అసలు వద్దని చెప్పేసి నేను వదిలేసుకోవటం జరిగింది. ఇంత అందమైన అమ్మాయిలు, టాలెంట్ అన్న అమ్మాయిలకి ఆఫర్స్ ఇవ్వట్లా వీళ్ళు. పచ్చిగా మాట్లాడాలని ఉంటుంది కానీ ఇంకా నాకేమిస్తారులే అని చెప్పేసి ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వదిలేసుకున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు డ్రగ్స్ మీద మీ ఒపీనియన్ అంటే? ఇంకా యూత్ జనరేషన్ పాడైపోతుంది. ఇది మంచి కల్చర్ కాదు. వీటి వల్ల డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ హెల్త్ పాడవుతే ఓకే, ఆ మత్తులో ఎదుటి వాళ్ళని ఏదైనా చేయొచ్చు, ఎటువంటి అటాక్లైనా చేయొచ్చు, రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరగచ్చు, ఎటువంటి ఏమి తెలియని వాళ్ళ మీద ఎటువంటి అగాత్యాలు చేయొచ్చు, రేపులు జరగచ్చు, ఏవైనా జరగచ్చు. సో వీటిని కంపల్సరీ ఎండ్ చేయాలి. ఇలాంటి పార్టీస్ చేస్తున్న వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ సీరియస్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలా. కంపల్సరీ ఈ ముందు కూడా దీని మీద పోరాడాల్సి వస్తే పోరాడతాను. తెలంగాణలో లేదు, బాగా నిఘా పెట్టింది గవర్నమెంట్స్ కూడా, చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇక్కడ నిఘా ఉందనే బెంగళూరులో. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. యాక్చువల్లీ మార్నింగ్ దాకా సాంగ్స్ పెట్టుకుంటారంట, లేకపోతే తాగుతూ ఉంటారంట, డ్రగ్స్ విషయంతో డ్రగ్ చేస్తారంట. పాము విషయంతో ఒక 40 మంది 20 మంది మగాళ్ళు ఉంటే 60 మంది లేడీస్ ఉంటారంట. రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. న్యూడ్గా ఉంటారంట. ఆ లోపలికి వెళ్ళటానికి ఎన్నో లక్షలు పే చేయాలంట. సో ఇవన్నీ నేను సెర్చ్ చేస్తూ చూస్తుంటే వాటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి అనమాట. సో నిజంగా అంటే మనం ఒక సాంప్రదాయంగా ఉంటాం, ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి. ఇండియన్ కల్చర్ అంటే ఇండియన్ కల్చర్ పక్కన పెడితే మన తెలుగు కల్చర్ అనేది ఎంత చక్కటి కల్చర్. ఇప్పటికి కూడా మన గోదావరి జిల్లాలు అవి ఎంత బాగుంటాయి. సో ఇలాంటివి ఎంకరేజ్ చేసుకుంటూ ఇవి ముందుకు వస్తే రేపు అటు కూడా ఇప్పటికే మారిపోయింది. అటు కూడా డ్రగ్స్ ఇవన్నీ మొదలు పెట్టేశారు యూత్. ఎందుకంటే ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తుంటే ఒక టీవీ వాళ్ళు, ఫిలిం వాళ్ళు ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే వీళ్ళని తీసుకుని వాళ్ళు ఆ పనులు చేస్తుంటారు. సో ఖండించాలి రోషన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తావు? సిగ్గుండాలా ఇలాంటి కల్చర్ కి? మీరు చేస్తున్న తప్పు పనులు, మీరు ఎప్పటి నుంచి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు, కానీ అవి చూసి చూడనట్టు వదిలేశారు. కానీ ఇంత హీనమైన, ఇంత ఘోరమైన రేవ్ పార్టీలు అంటే అసలు దేవుడు అనేవాడు ఒకడున్నాడు. ఒకప్పుడు మీరు ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయలేదు, ఓకే అది అయిపోయింది, ఆ పిల్ల తప్పుదోవ పట్టేసింది. ఎందుకంటే మీ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే. సో మీరు దొరికే టైం వచ్చింది. మీరు చెప్పే సాంప్రదాయని, శుద్ధి పూసిని అని మీ శ్రీరంగ నీతులు చెప్తారు. దూరయ్యే గుడిసెలేమో ఇట్లా ఉంటాయి. సో మీవేంటి అనేది బయటకు వచ్చేస్తుంది. సో అందుకనే నేను సబ్బు సరుపేసి ఆ పిల్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లేదు, చెన్నైలో ఉంది. కొద్దిగా నా పిల్ల రుణం తీర్చుకుందామని ఈరోజు నేను మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ తమన్నా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.